హాయ్ అండి. హాయ్ అందరికీ. అందరూ బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు గదా! మేమైతే ఈరోజైతే ఎగ్జిబిషన్‌కి వెళ్ళామండి. ఇది నైట్ అయితే ఎగ్జిబిషన్‌కి వెళ్ళాము. చూడండి ఇక్కడ మేము ఎంట్రీ దగ్గర ఉన్నాము బయటనే. అంటే రోడ్ పైనుంచి చూస్తే లొకేషన్ అనేదైతే ఈ విధంగా ఉంటది. మా ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరిచ్చే ఆడుకొని రాపు. మీరిచ్చే లైక్ అనేది వృధా కాదు. ఈ వీడియోస్ చేయడానికి ఇంకొంత ముందుకు వెళ్ళడానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. ఓకేనా? చూడండి ఇక్కడ మేమైతే ఎంట్రీ లోపలికి మేమైతే ఇదిగోండి వెళ్ళాము. కింది నుంచి పైకి ఉంటుంది ఎగ్జిబిషన్. ఎంట్రీ అయితే లోపలికైతే ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే. బాహుబలి సినిమా చూసినట్లా అంటే అందులో ఉన్న లొకేషన్లా ఉంటుంది మొత్తం అవన్నీ. చూడండి ఇక్కడ నుంచి మేమైతే ఇంకా లోపలికి వెళ్తున్నాము. శ్రేష్ఠుని మైరా కింద కూడా డ్యాన్స్ చేశారు, చూసారు కదా. అబ్బా హడావిడే వీళ్ళది. చాలామంది అక్కడ ఉన్నాం. అదంతా కడతారు కదా ఇట్లా, దానంతా చాలా బాగుంది. అయితే అక్కడ ఫొటోస్ అందరూ దిగుతుండ్రు. ఇంకా మేమైతే ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇంటి నుంచి లోపలికి ఇదిగోండి. ఇంకా మా ఈయననైతే అక్కడ ఫొటోస్ తీస్తా, వీడియోస్ తీస్తున్నా. అందుకే నేను కొంచెం అటు ఇటు కొంచెం నడుస్తున్నా, కొంచెం స్టిల్స్ ఇచ్చినట్టు. ఏదో అయినా సంతోషపడతాను అట్లా వీడియోస్ తీసుకుంటా. ఓకేనా? ఇంకా మమత ఉన్న శేఖరు చిన్న తల్లి అయితే ఇంకా లోపలికి వెళ్ళిండ్రు. శ్రేష్ఠ అయితే ఇంకా మేము అక్కడే ఉన్నాము. అంటే కొంచెం ఎంట్రీ దగ్గర నాకైతే ఆ సీన్ అంతా బాగా నచ్చింది అసలు. అందుకోసమని కొంచెం అక్కడ ఫొటోస్ దిగినాము. ఇదిగోండి ఇదంతా మేము లోపలికి వస్తుంటే ఇదంతా ఉంటుంది. ఇంకా గేమ్స్ ఇవన్నీ చాలా అంటే చాలా హడావిడి. పెద్ద పెద్ద బాక్సెస్ తోటి సాంగ్స్ అవన్నీ ఉన్నాయి. కానీ అది ఏం లేకుండా జస్ట్ నేను వాయిస్ ఇస్తున్నాను. చూడండి ఇంతవరకు వీడియో తీసిండు. ఇప్పుడైతే ఇంకా లోపలికి వస్తున్నాము. ఓకేనా? చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఇది ఎక్కడ నేను చెప్పలేదు కదా. ఇది శ్రీరాంపూర్ ఏరియా ఐడియా ఉంటుంది కదా చాలా వరకు అందరికీ. అక్కడ సీసీకి పోయే ముందు ఉంటుంది అన్నట్టు. ఇది అక్కడ పెడతారు ప్రతి ఇయర్. కలెక్టర్ ఆఫీస్కు దగ్గర పెడతారు. మాకైతే ఇది ప్రతి ఇయర్ ఉంటుంది. 1 month అంట. ఇంకా మేము వెళ్ళిన రోజుకు 15 days అవుతుంది. అంత క్రౌడ్ ఏం లేదు. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా. ఇంకా మైరాకైతే బాల్ కొనిచ్చిన మళ్ళీ ఇంకా ఆట స్టార్ట్ చేసింది. అదిగోండి ఇటు ఎగిరేసుకుంటూ ఇంకా ఏమో హడావిడి ఇంకా చెప్పలేమండి. ఇంకా మామూలుగా ఉండదు, అసలు తగ్గేదే లేదన్నట్టు చేసింది మైరా తల్లి అయితే. చూడండి వీడియో మొత్తం ఆమె హడావిడి ఎట్లుంటుంది అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. ముఖ్యంగా మా మైరా తల్లి అయితే ఇంకా మస్తు ఎంజాయ్ చేసింది. చాలా అంటే 1 month కాబట్టి అంత క్రౌడ్ అట్లా ఏం లేదు. ఓకే వెళ్తుండ్రు అన్నట్టు. ఇంకా మేమైతే కొంచెం తొందరనే వెళ్ళినాము. మరీ ఎక్కువ లేట్ ఏం కాలేదు అట్లా. అందుకోసమే ఇంకా అప్పుడే జనాలు రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకా శ్రేష్ఠ కూడా గన్నులు కావాలి, బాల్స్ కావాలి, అన్నీ ఇంకా రకరకాల టెడ్డీస్ కావాలని ఇంకా ఏడ్చుడు. ఇంకా అట్లా కొంచెం ఆయన అయితే బుర్రకిచ్చుకుంటా ఇంకా ఆయన ఆడుతా అంటే ఇంకా ఆయన కొంచెం చూసుకుంటా మేమైతే ఇంకా అట్లా మొత్తం మీద అయితే ఎంజాయ్ చేసినాం ఎగ్జిబిషన్ అయితే. చూడండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం మేము. అసలు మామూలుగా లేదు మా ఎంజాయ్మెంట్ అయితే. కానీ మా శ్రేష్ఠ చూస్తున్నారా అక్కడ అలిగి ఉన్నాడు. ఇంకా ఆయనకైతే ఏదో కావాలన్నాడు, ఆ జేసీపీ కావాలన్నాడు. అందుకోసమా వెళ్ళేటప్పుడు కొనిస్తాము, ఇప్పుడైతే మంచిగా ఆడుకో చెల్లమ్మతోటి అట్లా మంచిగా ఉండు అని అంటే ఇంకా కొంచెం ఆయన మారం చేయడం అట్లా స్టార్ట్ చేసిండు. ఇదిగోండి ఇక్కడ మేమైతే కొంచెం స్టార్టింగ్లోనే కొంచెం షాపింగ్ స్టార్ట్ చేసినాము. ఇవి ఉన్నాయి చూడు, ఇవి బాడీ మసాజ్ది. ఇక్కడ మేము ఒకటి తీసుకున్నాము, అది నేను చూపించలేదు. ఇంకా తర్వాత ఇక్కడ చెక్క పైన ఇట్లా నేమ్స్ రాస్తుండ్రు, వైఫ్ అండ్ హస్బెండ్స్. ఇట్లా ఫ్యామిలీలో ఎవరి అయినా కూడా రాపించుకుంటారు. ఏది తీసుకున్నా కూడా 200 rupees. ఇట్లా చూడండి ఫ్యామిలీ అని, స్వీట్ కపుల్స్ అని ఇట్లనైతే ఇక్కడ మేము కూడా చేయించుకుంటున్నాము. అంటే ఇంకా అక్కడ వేరే వాళ్ళది అవుతుంది. కానీ ఇంకా ఇదిగోండి ఇవన్నీ కీ చైన్స్ అన్నింటి మీద నేమ్స్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా దాని పక్కనే ఇంకా టెడ్డీస్ బాల్స్ ఇంకా అవన్నీ శ్రేష్ఠ అక్కడికి వెళ్తున్నాడు. చూసారు కదా, బాల్ పట్టుకొని డైరెక్ట్ చేసిండు.
ఆయన చేతులు ఉంది బాల్, అది తీసుకొని డైరెక్ట్ ఉరికొచ్చేసిండు. ఇంక పాపం ఆయన పైసలకు మొత్తుకుంటాడు, ఇస్తామో ఏమో అన్నట్టుగా. కానీ ఇంకా నేను అక్కడ చెప్పేసిన అన్నట్టు, ఇంకా అన్న మేము ఇస్తాం, ఇంకా ఆగండి, ఆయన చిన్న కదా అని అట్లా చెప్పేసిన. ఇచ్చినాము. అక్కడ శ్రేష్ఠుని ఇంకా మైరా ఆడుకుంటాడు వాళ్ళిద్దరు. ఇంక ఈయనైతే వాళ్ళిద్దరిని చూసుకుంటాడు. శేఖర్ మా తమ్ముడు శేఖరుని ఇంకా ఆయన ఇద్దరు, నేను మమత. ఇక్కడ నేమ్స్ అయితే ఇంకా మేమైతే ఇక్కడ ఇదిగోండి ఇక్కడ రాపించుకుంటున్నాము, చూస్తున్నారు కదా. ఇది స్వీట్ కప్పులు అని ఇక్కడ మా తమ్ముందని మమతది వీళ్ళది రాపించుకుంటారు. వీళ్ళ తర్వాత ఇంకా మేము కూడా తీసుకున్నాము. మేమైతే ఇంకా అంటే మెమోరీస్ ఉండాలి కదా మనం ఇంకెక్కడికి వెళ్ళినప్పుడు అన్నట్టుగా ఇంకా మేమైతే ఇవి తీసుకుంటున్నాము. ఇదిగోండి వీళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ పెడతాను చూడండి. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు అంటే ఇంకా ఏమో చెప్పలేను, నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఇంకా నాకు అర్థం అవ్వట్లేదు. కానీ చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే. ఇక్కడ ప్రతి ఇయర్ జరుగుతుంది కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా చిన్న పిల్లలు ఇంకెట్టు కొంచెం అట్లా తీసుకెళ్ళాలి కదా బయటకు అన్నట్టుగా వెళ్ళినాం అన్నట్టు. ఇంకా తమ్మునికి ఉన్న మరదలు కూడా వాళ్ళకు డ్యూటీ మార్నింగ్ అయిపోయింది. ఇంకా ఈయన కూడా వీక్ ఆఫ్ ఉండే ఆ రోజు. ఇంకా సాయంత్రం కదా మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయితే కొంచెం అంత బాగుండదు కదా అన్నట్టుగా ఇంకా అయితే మేమైతే వెళ్ళినందుకైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. చూడండి ఇక్కడ శేఖర్ది మమత అయితే నేమ్ రాస్తుండ్రు, చూసారు కదా. ఇదిగోండి మొత్తం ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. శేఖర్ అండ్ మమత పక్కకు కింద మళ్ళా ఎస్ఎం అని అట్లా. తర్వాత ఇక్కడ మాది స్టార్ట్ చేసిండ్రు. ఫస్ట్ అయితే మా బాబు పేరు రాస్తాను చూడండి, శ్రేష్ఠు అని. చాలా అసలు ఇవి కట్టెపైన కొంచెమే అక్కడ ఉంది కదా అది గమ్ము, జస్ట్ అది కొంచెం ఇట్లా డ్రాప్ చేస్తాను అంతే. ఇంక అది అంటే ఎటు కదలకుండా అంత స్టిఫ్గా పట్టుకొని అట్లనే ఉంటుంది. అసలు మేము అతను అడుగుతున్నాము ఇది ఆగుతుందా మరి మంచిగా ఆగదా అంటే అసలు పోనే పోదు ఇంకా అని ఆయన మాకైతే ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తుండే అవన్నీ. ఇదిగోండి ఇది మాది ఫైనల్ లుక్, మాది ఇలా ఉంది చూడండి. నేనైతే ఇంకా రెండు పక్కకే పెట్టి చూపిస్తున్నా చూడండి. శేఖర్ వాళ్ళది తమ్మునోళ్ళది, తర్వాత ఇంకా మాది. ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయి. ఈ రెండింటికైతే 400 రూపీస్ అయినాయి, దేనికి 200 రూపీస్, ఈచ్ వన్ 200 రూపీస్ అట్లా. ఇంకా సరే ఇంకా తర్వాత షాపింగ్ చేద్దాము, మళ్ళీ షాపింగ్ చేసిన తర్వాత ఇంకా గేమ్స్ అవన్నీ ఆడుకోవడానికి బాగుండదు కదా అని ఇంకా పిల్లలను పట్టుకొని లాస్ట్లో షాపింగ్ చేద్దామని ఇంకా చూడండి గేమ్స్ వైపు అయితే చాలా గేమ్స్ నేను ఒకసారి చూపించాను కదా గుడి జాతరలో ఎన్ని వెరైటీ గేమ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ ఇంకా ఇదిగో చూడండి మేము అక్కడ అది తీసుకుంటున్నాం కదా. ఇక్కడ శ్రేష్ఠ అయితే వచ్చిండి ఇక్కడ ఆడతాను, ఈయన శ్రేష్ఠ దగ్గరే ఉన్నట్టు చూడండి. ఇదిగో ఇక్కడ ఏ గేమ్ ఆడినా 50 రూపాయలంట పిల్లలకైతే. కానీ మళ్ళీ ఇంకా వాళ్ళు ఎంత 5 మినిట్స్ 10 మినిట్స్ అంతే. వాళ్ళు టైమింగ్స్ కూడా పెట్టుకున్నారు. ఇంకా వాళ్ళ తృప్తి కొద్ది ఇంకా కొంచెం ఎక్కువసేపు ఆడుకుందామని కూడా ఆడుకోనివ్వకుండా టైం అయిపోయిందని మొత్తుకోవడం వాళ్ళు. ఇంకా అట్లా చూడండి ఇంకా మా శ్రేష్ అయితే కాసేపు ఎగిరిండు కదా కింద, ఇంకా అట్లా పైకి పాక్కుంటూ వెళ్తాడు. అబ్బా ఈయన అయితే ఒక్క దగ్గర ఆగలేదు. ఆ గేమ్స్ అవనిస్తే ప్రతిదీ ఆడుతున్నాడు. వాళ్ళకి ఏం తెలుసు, మనకు తెలుసు పైసలు పెట్టే వాళ్ళకు ఎంత అనేది అట్లా. కానీ డబ్బులు కూడా చాలా అంటే చాలా అయిపోయినాయి. అవన్నీ తమ్ముడే పెట్టుకున్నాడు, నేనైతే ఒక్క రూపాయి కూడా పెట్టుకోలేదు. కానీ పిల్లల ఎంజాయ్మెంట్ ముందు ఎన్ని డబ్బులైనా కూడా ఓకే అనిపిస్తుంది కదా. ఇదిగో చూడండి ఎంత అసలు ఎక్కడి నుంచి రమ్మన్నా కూడా ఆయన అసలు అచ్చులు లేదు. ఇంకా తర్వాత ఇదిగోండి ఇది ఏం ట్రైనా, ఇది ట్రైన్ అంటారు కదా, ట్రైన్ గేమ్ అంటారు కావచ్చు దీన్ని అయితే. ఇంకా మేమైతే ఇది కూడా మేము ఎక్కుదాం అనుకున్నాం. అంటే మేము ఇక అన్ని చిన్నపిల్లలే కదా, ఒక్కటన్నా జస్ట్ మనం అట్లా ఎక్కుదాము అన్నట్టుగా. ఇంకా వేరే ఉన్నాయి కానీ అమ్మాయి అన్నీ ఇక్కడ అది తిరుగుతుంది కదా దాన్ని ఏమంటారో అవన్నీ. ఇంకా అవన్నీ అయితే అన్నారు ఎక్కుదామని, కానీ నాకైతే ఇంకా భయమైంది. ఇంకా మేము వద్దులే అనుకున్నాము. ఏదో వచ్చినందుకు చిన్నగా సరదాగా ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా ఇంకా మేమైతే ఇదిగోండి ఇది ఎక్కామండి ట్రైన్ది, చూస్తున్నారు కదా. ఇక్కడ ఎక్కి అయితే ఇంకా మా సంతోషం చూడాలి. ఇదిగోండి నేనైతే నా లైఫ్లోనే ఫస్ట్ టైం అంటే ఈ విధంగా ఎంజాయ్ చేయడం.
అంటే ఇట్లా ఎగ్జిబిషన్స్కి వెళ్ళడం కానీ ఇవి ఏమైనా ఎక్కడం ఇట్లా చేయడం నేనైతే ఎప్పుడు చేయలేదండి. నిజం చెప్తున్నాను, మీరు నమ్మితే నమ్మండి లేదంటే లేదు. ఫస్ట్ టైం కాబట్టి నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేనే ముందు కూర్చున్నా, చూసారు కదా. దాంట్లో సీట్కి అయితే ఇద్దరే కూర్చోవాలన్నారు. మరి పాపం మా మమత లాస్ట్లో ఒకతే కూర్చున్నా, నేను ఒకదాన్ని కూర్చున్నా. ఇక్కడ చూడండి, శ్రేష్ఠ వాళ్ళ డాడీ తోటి, ఇంకా మా గుడ్ బేబీ, ఇంకా మా తమ్మునితోటి ఇట్లా కూర్చున్నారు. ఇంకా వాడినైతే అసలు ఇడవట్లేదు మైరా తల్లి. నేను ఎత్తుకుంటా రారా మైరా అంటే, అద్దు మామ మామ మా మామ అనుకుంటా వాని సైడే వేలు చూపించుకుంటా వాని దగ్గరనే ఉంది. అసలు ఎవరి దగ్గరికి రావట్లేదు, అటు మమత దగ్గరికి, ఇటు నా దగ్గరికి, ఈయన దగ్గర అసలు ఎవరి దగ్గరికి రావట్లేదు. నిలుసుని ఉంటేనేమో ఉంటుంది, లేదంటే ఆడుకుంటుంది, లేదంటే ఎత్తుకుంటే ఇంకా వాడే. ఇంకా మళ్ళీ మా దగ్గరికి ఎవరి దగ్గరికి రావట్లేదు. చూడండి, మొత్తం అసలు ఇంటికి వచ్చే అంతసేపు ఇంటికి రాగా పడుకోవడం కూడా మా దగ్గరనే పడుకుంది. అట్లా చేసింది చిన్న తల్లి. అసలు వదిలి ఉండట్లేదు, ఉంటే ఆడుకోవడం అంతే. ఇదిగోండి చూస్తారు కదా, ఇవన్నీ ఈ గేమ్స్ అన్నీ నాకైతే నిజం చెప్తున్నా పేర్లు అయితే తెలియదండి, ఏదో చూస్తున్నా అంతే. కానీ నాకైతే నిజం చెప్తున్నా పేర్లు అయితే ఏం తెలియదు. కాకపోతే ఇంకా అవి కూడా ఎక్కుదామన్నారు, కానీ అది గిర్ర ఇటు అటు అంత వెరైటీగా తిరుగుతుంది. అమ్మ లేని తలనొప్పి వద్దురా నాయన మనకు, మళ్ళా నాకు ముందే తలనొప్పి, ఇంకేదన్నా అయితే ఇక మనం పోయి మళ్ళీ మన హెల్త్ని మనమే ఖరాబ్ చేసుకున్నట్టు అవుతుంది. అందుకోసం అవసరం లేదు, జస్ట్ చూసి ఎంజాయ్ చేద్దాం అన్నట్టు. ఇదిగోండి ఇవన్నీ అసలు దీంట్లో ఒక్కరు కూడా లేరండి చెప్పాలంటే. దాంట్లోనైతే అందరు చిన్నపిల్లలతో వచ్చిండ్రు కదా, ఏమో మరి ఎందుకు కానీ అసలు ఎవ్వరు లేరు. అది ఒక్కటి ఉట్టిగానే అసలు తిరుగుతుంది. ఇంకా మిగతా అన్ని గేమ్స్ ఆడుతున్నారు, కానీ ఇది ఒక్కటి ఎందుకో ఎక్కట్లేదు, మరి ఇంకేంటో తెలియదు. ఇదిగోండి ఇదైతే తమ్ముళ్ళు అయితే పంజాబ్లో తిన్నారంట. ఇది కూడా నేను ఫస్ట్ టైం చూసిన, చాలా ప్లేసులలో చూసిన, కానీ టేస్ట్ చేయలేదు. దీన్ని ఏమంటారో కూడా, దీన్ని ఏం కూడా నిజంగా నాకు తెలియదండి. పక్కకైతే ఇంకా స్వీట్ కార్న్స్ ఉన్నాయి కదా, ఇంకా అవైతే ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా తింటాం కాబట్టి అది తెలుసు, కానీ దీనికోసమే తెలియదు. దీన్ని మరి ఆలు టిక్కినా ఏమో అంటారంట, అది కూడా పేరు కరెక్టో కాదో కూడా నాకు తెలియదు, కానీ టేస్ట్ చేద్దామని ఇంక ఇవి మేము తీసుకున్నాము. చూడండి దీన్ని రెడీ చేయడం అయితే మంచిగా కట్ చేసి ఒక స్టిక్కు పెట్టి మంచిగా కట్ చేసి ఆయిల్లో మంచిగా వేసి మసాలా పెడతాను. దాన్ని మంచిగా కాలుతుంది లో ఫ్లేమ్లోనే, కానీ మంచిగా కాలుతుంది. కాలిన తర్వాత ఈ సాసు ఇంక ఒక మసాలా ఇట్లా కలిపిండి కథం ఇవ్వడమే. బిజినెస్ అసలు బ్రతకాలనుకునే వాళ్ళకి ఏ పని వేసుకొని బ్రతకచ్చు కదా, సాతగాని వాళ్ళకి అసలు ఏ పని సాత కాదు, కానీ బ్రతకాలన్న వాళ్ళు ఏ పని వేసుకొని బ్రతకచ్చు నిజం చెప్పాలంటే. చూడండి ఇక్కడ ఇంకేనైతే తింటాడు, ఫస్ట్ టైం తినడం అంటే నమ్ముతారో నమ్మరో తెలియదు, నిజం నేనైతే ఫస్ట్ టైం, మేమందరం తినడం ఫస్ట్ టైమే. ఇంకా తర్వాత ఇదేంటిది మ్యాజిక్ బిస్కెట్ అంట. ఇవన్నీ ఇంకో చూడండి, నన్ను తినమన్నారు కానీ నేను తినలేదు. అమ్మనో భయమైంది, పొగలు వెళ్ళడం అంతే ఏంది అదంతా అని. ఇంకా వీళ్ళిద్దరే తింటారు చూడండి. నేనైతే నవ్వి అసలు ఘోరం అయిపోయింది. అట్లా పొగలు వెళ్తుంటే ఇంకో చిన్నపిల్లలకైతే ఇంకా ముక్కులలో నుంచి కూడా వెళ్తున్నాయి. ఇదిగో చూసారా, నోట్లో నుంచి ముక్కులో నుంచి. పిల్లలకైతే భయం లేకుండా, కానీ కాస్ట్ ఏదైనా ఎక్కువనండి ఎగ్జిబిషన్లలో. తినాలన్నా చూసారా, తినమంటున్నారు కానీ నేనైతే ఇంకా వద్దని ఇంకా వాళ్ళ ఇద్దరిదైతే అయిపోయింది. అట్లా ఇంకా లాస్ట్కి అయితే వచ్చేస్తున్నాం. కానీ ఇంకా శ్రేష్ఠ అయితే ఇంకా గేమ్స్ ఆడడం కంప్లీట్ చేస్తలేడు. ఇక్కడ మా మైరా తల్లి ఈమె ఇంకా ఆ పెద్ద బాల్ ఉంది చూసారా, అసలు ఆ పెద్ద బాల్లో గాలి తీసేసినాం. ఎందుకంటే ఆ బాల్ కోసం వీళ్ళిద్దరు కలిసి కొట్లాడడం అంతా ఎందుకని మళ్ళీ ఈ చిన్న బాల్ మళ్ళీ చెరొకటి కొనిచ్చినాము. ఇంకా ఇట్లా ఇంకేమైతే ఈమె ఈ ఆటలు, ఇంకా శ్రేష్ఠి ఆ ఆటలు ఇద్దరు కలిసి మంచిగా ఆడుకుంటూనే ఉన్నారు. నైట్ అప్పటికే 10:30 అయిపోయింది, కానీ ఇంకా వీళ్ళకి అది ఇద్దరికి నిద్ర రావట్లేదు. అట్లా ఆడుకున్నారు. చూసి లాస్ట్లోనికి వచ్చేస్తున్నాము. ఇంకా మళ్ళీ షాపింగ్ దగ్గరికి వచ్చేసినాము. షాపింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా జస్ట్ రింగ్స్ వేయడం కూడా అన్నీ నేనైతే ప్రతిదీ ఫస్ట్ టైమేనండి. ఎందుకంటే నిజం చెప్తేనే నేను అసలు ఎక్కడికి వెళ్ళలేదు, వెళ్ళినా ఇలాంటి అయితే నేను ఎప్పుడు గేమ్స్ అయితే ఏం ఆడలేదు. అందుకోసమని అన్నీ ప్రతిదీ ఒకటి స్వీట్ మెమొరీస్ లానే ఉన్నాయి నిజంగా. కానీ మేము ఇవి కూడా 50 రూపీస్కి 10 రింగ్స్ ఇచ్చిండ్రు. మేము అందరం వేసినాం, మనిషికి ఒక 2-3, కానీ ఒక్కరికి కూడా ఏం పడలేదు. అట్లుంటుంది మన గురి అంట మరి. చూడండి వేస్తున్నాం కానీ పడలేదు, పైన ఏం పడలేదు, పడకుంటేంది కానీ మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మనము అంటే ఇవి ఆడినాము, దీంట్లో మనం ఏ విధంగా మంచిగా ఎంజాయ్ చేసినాము అన్నట్టుగా. అట్లా ఒక్కరికైతే ఒక్కటి పడలేదు. ఇంకా మేమైతే ఇక్కడ ఇది ఆడుకుంటుంటే ఇంకా శ్రేష్ఠ ఇదిగో ఇక్కడికి షూటింగ్ దగ్గరికి వచ్చేసిండు.
అదేంటిది గన్నుతోటి ఇంకా షూట్ చేయడం బెలూన్స్ను. దీంట్లో కూడా ఎన్ని షూట్ చేసినా కూడా ఏం లేదు, జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం, మన హ్యాపీనెస్ కోసం అంతే, ఇంకేం ఇవ్వరంట దీంట్లో కూడా. ఇంకా మా శ్రేష్ఠత ఇంకా ఇట్లా ఆయన పెట్టడంతో ఇంకా దాన్ని షూట్ చేసేసిండు. ఇవన్నీ 6 ఏమో గోళీలు ఉంటాయి, జస్ట్ ఆయన టకాటక పెట్టేస్తున్నాడు. ఆయన ఎక్కడ షూట్ చేస్తుండో మా శ్రేష్ఠకి అయితే అసలు తెలియట్నే లేదు. చూడండి, ఇంకా ఇంకా అంటాడు. ఇంకా అయిపోయిన తర్వాత కూడా ఇంకా 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 తనేమో ఇంకా అయిపోయినాయి, ఓన్లీ 6 అని అంటే 6 అవేంటి గోళీస్ అంటే ఇంకా లేదు లేదు నాకు ఇంకా కావాలని ఇక్కడ ఏడ్చుడు. మా శ్రేష్ఠని తీసుకొని బయటకు వెళ్తేనైతే మామూలుగా ఉండదు. మళ్ళీ ఆయనని కాసేపు ఊకోబెట్టి మళ్ళీ ఆయనకు ఒక బాల్ కొనిచ్చి మళ్ళీ ఆడుకుంటుంటే, ఇదిగోండి ఆడవాళ్ళకు పిచ్చి కదా, ఇంట్లో ఎన్ని ఉన్నా కూడా మనం బయటకి ఎటన్నా వెళ్ళినామంటే క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, చిన్న చిన్నవి బ్యాంగిల్స్ ఇట్లా ఏం కొనుక్కోకుండా అసలే బయటకు రాం కదా. ఇదిగోండి ఇక్కడ నేను మమత అదే పని చేసినాము. ఏదో మా తమ్ముడు అట్లా కొనుక్కో. ఓకే, మరి ఎలాగుంది మా ఏంటి ఎగ్జిబిషన్లో మేము చేసిన ఎంజాయ్మెంట్ మీకు నచ్చిందా? మరి మీకు నచ్చితే మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారండి? ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్.